తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ప్రాణాంతక క్యాన్సర్ మహమ్మారిపై పోరాటంలో అంతర్జాతీయ వైద్య రంగం మరో సరికొత్త మైలురాయిని అధిగమించింది. ప్రముఖ ఫార్మా దిగ్గజాలు మోడెర్నా, మెర్క్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన mRNA క్యాన్సర్ వ్యాక్సిన్ తుది దశ క్లినికల్ ప్రయోగాల్లో గొప్ప ఫలితాలు సాధించింది. అత్యంత ప్రమాదకరమైన చర్మ క్యాన్సర్, మెలనోమా రోగుల్లో శస్త్రచికిత్స అనంతరం క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టకుండా శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకోవడంలో వ్యాక్సిన్ విజయవంతమైనట్లు పరిశోధకులు ప్రకటించారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ చికిత్సలో గొప్ప ముందడుగు పడింది. దిగ్గజ ఫార్మా సంస్థలైన మోడెర్నా, మెర్క్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్తో అద్భుత ఫలితాలు వస్తున్నట్లు తేలింది. తీవ్రమైన చర్మ క్యాన్సర్, మెలనోమా రోగులకు గొప్ప ఊరటనిచ్చేలా 3వ దశ క్లినికల్ ట్రయల్స్లో సత్ఫలితాలు వచ్చినట్లు వెల్లడైంది. తీవ్రమైన దశలో ఉన్న మెలనోమా బాధితులకు శస్త్రచికిత్స తర్వాత క్యాన్సర్ పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ ట్రయల్స్ నిర్వహించారు. మెర్క్ సంస్థకు చెందిన ప్రముఖ ఇమ్యునోథెరపీ ఔషధం కిట్రూడాతో కలిపి మోడెర్నా అభివృద్ధి చేసిన mRNA వ్యాక్సిన్ను రోగులకు అందించారు. అత్యంత ప్రమాదకరమైన స్టేజ్ 2B నుంచి స్టేజ్ 4 మెలనోమా ఉన్న 1137 మంది రోగులపై 3వ దశ ప్రయోగం నిర్వహించారు. రోగులకు శస్త్రచికిత్స ద్వారా కణితిని తొలగించిన తర్వాత ఒక గ్రూప్నకు కీట్రూడాతో పాటు ఈ mRNA వ్యాక్సిన్ అందించగా మరో గ్రూప్నకు కీట్రూడా మాత్రమే దాదాపు ఏడాది పాటు అందించారు. కేవలం కీట్రూడా వాడిన వారితో పోలిస్తే వ్యాక్సిన్ కాంబినేషన్ వాడిన వారిలో క్యాన్సర్ తిరిగి రావడం, ఇతర శరీర భాగాలకు వ్యాపించడం గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. రోగుల్లో ఎలాంటి కొత్త దుష్ప్రభావాలు నమోదు కాలేదని ఆయా కంపెనీలు వెల్లడించాయి. సాధారణంగా వ్యాధుల నివారణకు ఇచ్చే సాంప్రదాయ వ్యాక్సిన్లకు mRNA క్యాన్సర్ వ్యాక్సిన్కు చాలా వ్యత్యాసం ఉంది. ప్రతి రోగి శరీరంలో ఉండే క్యాన్సర్ కణితి జన్యుపరంగా ప్రత్యేకంగా ఉంటుంది. శస్త్రచికిత్స ద్వారా రోగి నుంచి కణితిని తొలగించిన తర్వాత అందులోని జన్యు మార్పులను విశ్లేషిస్తారు. ఆ నిర్దిష్ట జన్యు మార్పుల ఆధారంగా మోడెర్నా mRNA సాంకేతికతతో ప్రత్యేకమైన వ్యాక్సిన్ను రూపొందించింది. ఇది నిర్దిష్ట క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేసేలా రోగి రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తుంది. కీట్రూడా ఇప్పటికే ఇమ్యునోథెరపీలో ప్రామాణిక ఔషధంగా ఉండగా దానికి పర్సనలైజ్డ్ వ్యాక్సిన్ తోడవడంతో శరీరంలో మిగిలి ఉన్న సూక్ష్మ క్యాన్సర్ కణాలు తిరిగి వృద్ధి చెందకుండా నిరోధించడం సాధ్యమవుతోందని గుర్తించారు. వ్యాధి తిరగబెట్టడం లేదా మరణించే ప్రమాదం 49% తగ్గినట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఈ థెరపీకి ఇప్పటికే బ్రేక్ త్రూ థెరపీ హోదా దక్కింది. నియంత్రణ సంస్థల ఆమోదం లభిస్తే వచ్చే ఏడాది నుంచే ఈ చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మోడెర్నా ప్రెసిడెంట్ స్టీఫెన్ హూగే పేర్కొన్నారు. సాలిడ్ ట్యూమర్ల ఇమ్యునోథెరపీ విభాగంలో ఇది సరికొత్త శకానికి నాంది అని పార్కర్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ ఇమ్యునోథెరపీ సీఈఓ కరెన్ నడ్సన్ చెప్పారు. అయితే రోగుల పూర్తి జీవితకాల మనుగడ డేటా ఇంకా వెల్లడి కావాల్సి ఉందని, రాబోయే వైద్య సదస్సుల్లో సమగ్ర వివరాలు సమర్పిస్తామని కంపెనీలు తెలిపాయి. ఈ ప్రయోగాల విజయం కేవలం చర్మ క్యాన్సర్కే పరిమితం కాకుండా మొత్తం ఆంకాలజీ రంగానికే మార్గదర్శకం కానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి ఇతర ప్రమాదకర కణితులకు కూడా ఇలాంటి పర్సనలైజ్డ్ mRNA వ్యాక్సిన్లను రూపొందించే దిశగా పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి.